నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు, సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో అయితే అసంతృప్తి, నిరసన ఎక్కువగా కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో కూడా అదే రకమైనటువంటి తీరు కనబడుతుంది అనేది బాగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని విషయంలో అధిష్టానం తప్పు చేస్తుంది అనేది కూడా బాగా వినిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యంగా కేశినేని నాని చిన్ని మధ్య ఉన్నటువంటి వివాదాలు కాస్త పార్టీ మీద ప్రభావం చూపే అంశంగా చెప్తున్నారు టీడీపీ నేతలు. ఇలాంటి క్రమంలో ఈసారి తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ ఎంపీగా నానికి అవకాశం ఉండదు, చిన్నీకే అవకాశం ఇస్తున్నారనేది కూడా ప్రచారం బాగా వైరల్ అయింది. ఇట్లాంటి క్రమంలో తిరువూరులో నారా చంద్రబాబు నాయుడు సమావేశానికి అంటే బహిరంగ సభకు ఆయన ఇన్ఛార్జిగా కేశినేని చిన్నీని నియమించడంపై నాని అభిమానులు మరింతగా మండిపడుతున్నారు. ఇట్లాంటి క్రమంలో ఆయన పార్టీ మారుతున్నారు. మొదట ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు, తర్వాత రెండో పోస్ట్ ఒకటి వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నా సేవలను కోరుకోవడం లేదు కాబట్టి నేను పార్టీలో ఉండటం అవసరమా అనేది కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి 24 గంటల్లో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించి కనకమేడల రవీంద్ర కుమార్ ఆయన్ని కలవటం, ఆ భేటీ వెనక ఆంతర్యం ఏమిటో తెలియదు, కానీ ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది, బొజ్జగించడానికి ఆయన్ను దూతగా పంపించారు అని. ఇట్లాంటి క్రమంలో కేశినేని నానిని తమ వైపు తిప్పుకోవటానికి ప్రధానమైనటువంటి పార్టీలు అప్పుడే ఒక రకమైనటువంటి స్కెచ్ వేశాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, అలాగే కాంగ్రెస్. ఇక వైఎస్ఆర్సీపీ చూస్తుంది అవకాశం, ఆయన వెళ్తారా లేదా అనేది. ఎక్కడున్నా సరే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా విజయవాడ ఎంపీగా నేను గెలుస్తానని చాలా సందర్భాల్లో ఆయన అన్నారు. అంటే ఒక రకమైనటువంటి అసంతృప్తి అయితే ఉంది. కానీ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం అధిష్టానం కూడా అని మీరు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనవద్దు అని మరీ ఒక రకమైనటువంటి ఆర్డర్ వేయటం అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. దానికే ఆయన చాలా స్మూత్గా రిప్లై ఇచ్చారు. అధిష్టానంపై నాకు నమ్మకం ఉంది, మా అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి ఒక రకమైనటువంటి పోస్ట్ పెట్టారు. ఇట్లాంటి క్రమంలో కేశినేని నాని ఏ పార్టీలోకి వెళ్తారు, ఆయన దారి ఎటు అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే ఆయన అనుచరులతో భేటీ జరగడం, చాలామందితో మాట్లాడటం అంతా చకచకా జరిగిపోయి. ఇట్లాంటి క్రమంలో కేశినేని నాని భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తారా, వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తారా, మరి ఏ పార్టీ వైపు వెళ్తారా, కాంగ్రెస్ వైపు వెళ్తారా, ఈ ప్రచారం బాగా జరుగుతుంది. మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పి పార్టీలు కూడా ఎవరికి వారు పోటీ పడుతున్నాయి. మరి కేశినేని నాని వ్యూహం ఏంటి, ఆయన దారి ఎటు, ఆయన తీసుకునే స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఒక పక్కన కేశినేని నాని కుమార్తెకు తెలుగుదేశం పార్టీలో ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇస్తున్నారు విజయవాడలో ఒక స్థానం నుంచి అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో మరి ఆయన పార్టీని వీడరా, ఒకవేళ స్వతంత్రంగానే మళ్ళీ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారా, లేదా వేరే పార్టీని ఏదన్నా ఆశ్రయిస్తారా అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది.